అందరికీ మరణాత. దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. దినదినము దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబంలో ఉండేటట్లు చూసుకోండి. ప్రతిదినము మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన వల్లనే మన యొక్క జీవితమునకు జయం కలుగుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధమైనటువంటి మాటను బట్టి ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. దేవుని పిల్లలు నీతిమంతులుగా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు ప్రభువును కలిగి ఉన్నారు, ప్రభువును నమ్మి ఉన్నారు. మీరు ప్రభువును కలిగి ఉండటం బట్టి, మనము దేవుని నామమును అంగీకరించటను బట్టి మనము నీతిమంతులమై ఉన్నాము. ఆయన కన్నులు మన మీదను, అనగా నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయట. చూడండి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి. నీతిమంతుల మీద ఆయన కన్నులున్నవి, వారు చేసేటువంటి ప్రార్థనల మీద ఆయన చెవులున్నాయి. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా ఆయన అని ఆయన చెవి యొగ్గి ఆలకిస్తూ ఉన్నారు. చూడండి, ఆయన మనలను దృష్టించుచూ ఉన్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు ఆయన నీకు జయమును అనుగ్రహించేవారై ఉన్నారు. దేవుని యొక్క బిడ్డ హన్నా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టుకుంది. ఉదయమే కన్నీరు విడిచింది. మనోవ్యాకులముతో, మనోదుఃఖముతో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. మరి ఆమె ప్రార్థన అంశం ఏమిటి అంటే, ఆమెకు సంతానము లేదు. తన వైరి అయిన పెనిన్న ఆమెను బాధపెడుతూ ఉన్నది, హేళన చేస్తూ ఉన్నది, అవమానపరుస్తూ ఉన్నది. ఆమె అనేక పర్యాయములు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నది, కానీ ప్రార్థన చేయలేదు. కానీ మరి ఒక దినమును మాత్రము మరి ఆమె కన్నీరు విడిచి దేవుని యొక్క సన్నిధిలో షిలోహు దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉన్నది. నీవు ఎన్ని దినములు నీ శ్రమలను బట్టి కన్నీరు విడిచినా, అలాగునే దుఃఖించినా, మరి అటు విధముగానే కృంగిపోయినా, నిరాశపడిన ఏ ప్రయోజనము ఉండదు. కానీ దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళుని ప్రభు వైపునకు మీ హృదయం త్రిప్పుకొని విశ్వాసముతో ప్రార్థన చేయండి. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నారు. హన్నా కన్నీటితో ప్రార్థన చేసింది, విశ్వాసముతో ప్రార్థన చేసింది, మ్రొక్కుబడితో ప్రార్థన చేసింది, ఏకాంతముగా ప్రార్థన చేసింది, తగ్గింపు ప్రార్థన చేసింది, దేవాలయమును ప్రేమించి ప్రార్థన చేసింది. మరి దేవాలయమునకు సమర్పణతో కూడినటువంటి ప్రార్థన ఆమె చేసినది గనుక ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నారు. ఆమె కోరుకున్నట్లుగానే ఆమెకు సంతాన భాగ్యం ఇచ్చారు. ఆమె మనవి చేసినట్లుగానే ఆమెకు మగబిడ్డను అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డ, మీరు ఏ అవసరతలో ఉన్నా కూడా కన్నీరు విడవద్దు, ఒంటరిగా దుఃఖించొద్దు, నిరాశపడిపోవద్దు, అయ్యో ఎందుకు వచ్చిన జీవితం అనుకోవద్దు, కృంగిపోవద్దు. ప్రార్థన చేయండి. ఏకాంతముగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళండి. ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు ప్రభువా. నీ వాగ్దానం చేసావు కదా, నిన్ను విడవను ఎడబాయను అన్నావు కదా తండ్రి. నీవే నాకు సహాయం చేయాలి, నీవే నన్ను ఆదుకోవాలి. మొరపెట్టండి దేవుని యొక్క సన్నిధిలో. ఇలా మొరపెట్టకుండా వాక్యము తెలిసినటువంటి వారు, వాగ్దానములు తెలిసినటువంటి వారు, దేవుని యొక్క శక్తిని తెలిసినటువంటి వారు, దేవుని యొక్క కృప అనుగ్రహింపబడినటువంటి వారు కూడా ఆయా శ్రమలను బట్టి కృంగిపోతూ, నిరాశపడుతూ, మరణమును కోరుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డ, ఎంత మాత్రము కృంగిపోవద్దు. కృంగ తీసేటువంటి సాతాను ప్రక్కనే ఉండి మరి హేళన చేస్తాడు, అవమానపరుస్తాడు. ఎందుకు వచ్చిన జీవితం నీది? నీ బాధలేం పోలేదు, నీ కష్టాలేం పోలేదు, నీ శ్రమలేమీ తీరలేదు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, నీ ప్రార్థన ఏమి ఆలకించట్లేదు, ఇక నీ జీవితం ఇంతే,
నీ పరిస్థితులు ఇంతే, ఇంకా మారవు అని సాతాను దినదినము నీకు చెప్తానే ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోనండి, సిలువనాథుడైన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మన కొరకు సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఎడబాపు వారు కాదు, విడిచిపెట్టువారు కాదు, మరిచిపోవువారు కాదు. మీ అన్నవారు మిమ్మల్ని విడిచిపెట్టేశారేమో, మరిచిపోయారేమో, మీ కుటుంబస్తులే మిమ్మల్ని విడిచిపెట్టేశారేమో, మీ గర్భవాసమున పుట్టినటువంటి బిడ్డలే మిమ్మల్ని మరిచిపోతూ ఉన్నారేమో. కృంగిపోవద్దు దేవుని యొక్క బిడ్డ, దుఃఖించవద్దు, నిరాశపడవద్దు, చింతించవద్దు. ధైర్యం తెచ్చుకునండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించేవారై ఉన్నారు, మీ ప్రార్థన ఆలకించేవారై ఉన్నారు, మీకు సహాయం చేయవారై ఉన్నారు, మిమ్మల్ని బలపరిచేవారై ఉన్నారు. దేవుడి కృప మీకు తోడుగా ఉండి ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధము చేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ కన్నులు నీతిమంతుల మీదను వారు చేయు ప్రార్థనల మీద మీ చెవులు ఉన్నవి అని మేము విని ఉన్నాము కనుక ప్రార్థనా పరులుగా మీ బిడ్డలను చేయండి. ఏ పరిస్థితులు మీ బిడ్డల గృహంలో ఉన్నాయో మీరే సరిచేయండి నాయన. నిరాశలోనికి దిగిపోయినటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. నైనా అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారిని మీ గాయపడినటువంటి హస్తముతో ఇప్పుడే మీరు ముట్టుకొనమని, స్వస్థపరచమని, బాగు చేయమని, ఏ రోగముతో పడి ఉన్నా కూడా లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. రుణాలతో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. చిక్కు సమస్యల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. ఉద్యోగములలో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారికి గొప్ప కార్యములు మీరు దయచేయండి ప్రభువా. ప్రతి అవసరత మీ నామంలో తీర్చండి. ఆత్మీయ స్థితిలో వృద్ధి దయచేయండి ప్రభువా. తండ్రి, మీ మహిమ రాకడ కొరకు మమ్ములను సకల పరిశుద్ధులను సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు పెండ్లి కుమారునిగా మహిమేఘ మీద రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దివ్య దేవుడు మీకు, మీ కుటుంబముకు తోడైన నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ.